1979 హాకిన్స్ ల్యాబ్లో బ్రెన్నర్ పిల్లల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళందరి చేతి మీద నెంబర్స్ ఉంటాయి. సడన్ గా అందరూ అరుస్తూ ఉంటారు. బయటికి వెళ్లి చూస్తే డాక్టర్స్ పిల్లలు చనిపోయి ఉంటారు. వాళ్ళని చంపింది ఒక అమ్మాయి. తన చేతి మీద 11 అని ఉంటుంది. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 పార్ట్ 1. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. 1986 కాలిఫోర్నియాలో విల్ జానథన్ తో స్కూల్ కి వెళ్తుంది. అప్పుడప్పుడు మైక్ కి లెటర్స్ రాస్తూ ఉంటుంది. జాయ్స్ కి కొత్త జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్. జానథన్ పెద్ద కాలేజ్ కి అప్లై చేసుకున్నాడు. కాలేజ్ కి సెలెక్ట్ అవుతాడా లేదా అని టెన్షన్ లో ఉంటాడు. జానథన్ ఫ్రెండ్ ఆర్గైల్. హాకిన్స్ లో డెస్టిన్ కి ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ వస్తే తన స్మార్ట్ గర్ల్ ఫ్రెండ్ సూజీతో స్కూల్ వెబ్సైట్ హ్యాక్ చేసి ఎక్కువ మార్క్స్ వెయ్యమంటాడు. లూకస్ బాస్కెట్బాల్ క్లబ్ లో రాబిన్ బ్యాండ్ గ్రూప్ లో ఉంటారు. బాస్కెట్బాల్ టీమ్ కెప్టెన్ జేసన్, తన గర్ల్ ఫ్రెండ్ క్రిస్సీ. మైక్, డెస్టిన్, లూకస్, ఎరికా ఒక క్లబ్ లో ఉంటారు. క్లబ్ లీడర్ ఎడ్డీ. హాపర్, బిల్లీ ఇంకా చాలా మంది మైండ్ ఫ్లేయర్ చేతిలో చనిపోయారు. బిల్లీ చనిపోయిన విషయం మ్యాక్స్ మర్చిపోలేదు. పీడకల వస్తూ ఉంటాయి. మ్యాక్స్ ఎప్పుడు పాటలు వింటూ ఉంటుంది. లూకస్ కి మ్యాక్స్ కి బ్రేకప్ అయింది. స్కూల్లో ని ఒక గ్రూప్ ఏడిపిస్తూ ఉంటారు. కి కోపం వచ్చి వాళ్ళని పవర్స్ తో కొట్టడానికి ట్రై చేస్తుంది, కానీ తన పవర్స్ పని చెయ్యవు. ఒకరోజు జాయ్స్ కి పార్సిల్ వస్తుంది. దానిలో బొమ్మ ఉంటుంది. పార్సిల్ మీద సికిల్ స్టాంప్ ఉంటాయి. ఆ పార్సిల్ రష్యా నుంచి వచ్చింది. జాయ్స్ మురేకి కాల్ చేసి చెప్తుంది. మురే బొమ్మ విరక్కొట్టి లోపల ఏముందో చూడమంటాడు. లోపల లెటర్ ఉంటుంది. పార్సిల్ హాపర్ నుంచి వచ్చింది. జాయ్స్ మెషిన్ ఆపంగానే మెషిన్ పేలిపోతుంది. కానీ అందరూ అనుకున్నట్టుగా హాపర్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. మురే జాయ్స్ ఇంటికి వస్తాడు. ఎన్జో అని అతని నుంచి హాపర్ బ్రతికే ఉన్నాడు. మీ గవర్నమెంట్ కి ఈ విషయం చెప్పొద్దు అని లెటర్ వస్తుంది. లెటర్ లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కి కాల్ చేస్తారు. కాల్ చేసే ముందు మురే కాల్ ట్రేస్ అవ్వకుండా సెట్ చేస్తాడు. రష్యాలో పబ్లిక్ టెలిఫోన్ బూత్ కి కనెక్ట్ అవుతుంది. ఎన్జో ఫోన్ ఎత్తుతాడు. 2 రోజుల్లో రష్యా వచ్చి $40,000 యూరి అనే అతనికి ఇవ్వండి, అతను నాకు ఇస్తాడు. అప్పుడు నేను హాపర్ ని మీ దగ్గరికి పంపిస్తాను అంటాడు. జాయ్స్, ముందు హాపర్ ని మాతో మాట్లాడించు, మాకు హాపర్ బ్రతికి ఉన్నాడా అని తెలియాలి అంటే ఎన్జో, అది కుదరదు. హాపర్ ని ఒక చోట బంధించారు. మీకు హాపర్ కావాలంటే 2 days లో $40,000 తో రష్యా రండి, నాకు మళ్ళీ కాల్ చెయ్యొద్దు అని ఫోన్ పెట్టేస్తాడు. రష్యన్స్ హాపర్ ని జైల్లో వేస్తారు. జైల్లో గార్డ్ ఎన్జో. హాకిన్స్ స్కూల్లో క్రిస్సీకి గడియారం, స్పైడర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరో తనని తరుముతున్నట్టు అనిపిస్తుంది. జరిగేవి నిజమా కాదా అని తనకి అర్థం కాదు. భయం వేస్తూ ఉంటుంది. మ్యాక్స్ తనని గమనిస్తుంది. క్రిస్సీ రిలీఫ్ కోసం ఎడ్డీ నుంచి డ్రగ్స్ తీసుకుంటుంది. ఎడ్డీ క్రిస్సీని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఎడ్డీ పక్కన ఇల్లు మ్యాక్స్ ది. క్రిస్సీ ఎడ్డీ ఇంటికి వెళ్లడం మ్యాక్స్ చూస్తుంది. ఎడ్డీ ఇంట్లో క్రిస్సీకి గడియారం కనిపిస్తుంది. తను కలలోకి వెళ్తుంది. ఎడ్డీ ఎంత పిలుస్తున్నా పలకదు. లైట్స్ బ్లింక్ అవుతాయి. ఎవరో వచ్చి క్రిస్సీని చంపేస్తారు. అతను ఎడ్డీకి కనిపించడు. క్రిస్సీ గాలిలో ఎగురుతుంది. చేతులు కాళ్ళు విరిగి కళ్ళు పోయి చనిపోతుంది. ఎడ్డీకి ఏం జరిగిందో అర్థం కాదు. నెక్స్ట్ రోజు పీడకల నుంచి మ్యాక్స్ నిద్ర లెగుస్తుంది. ఎడ్డీ ఇంటి ముందు పోలీస్ కార్స్ ఉంటాయి. ఎడ్డీ, అంకుల్, మా ఇంట్లో డెడ్ బాడీ ఉంది అని పోలీస్ ని పిలుస్తాడు. ఎడ్డీ ఇంట్లో టెలిఫోన్ నుంచి పోలీస్ ఫారెన్సిక్ తో ఇక్కడ ఒక బాడీ ఉంది, వింతగా భయంకరంగా ఉంది, నేను ఇప్పటిదాకా ఇలాంటి బాడీని చూడలేదు, మీరు ఇక్కడికి వచ్చి చెక్ చెయ్యండి అంటాడు. ఆ కాల్ ల్యాబ్ ఏజెంట్స్ వింటారు. పోలీస్ బాడీ ఎవరిదో ప్రెస్ కి చెప్పలేదు. అంత దారుణంగా ఎవరు చంపారు అని అందరూ అనుకుంటారు. మ్యాక్స్ నిన్న క్రిస్సీ ఎడ్ ఇంటికి వెళ్లడం చూసింది. క్రిస్సీ చనిపోయిందని డెస్టిన్ కి చెప్తుంది. ఎడ్డీనే క్రిస్ని చంపి ఉంటాడు అంటుంది. డెస్టిన్, ఎడ్డీ అలా చేసి ఉండడు అంటాడు. మ్యాక్స్ ఎందుకు ఎడ్డీ గురించి పోలీస్ కి చెప్పలేదంటే, నిన్న క్రిస్సీ ఎడ్డీతో ఇంట్లోకి వెళ్లిన కొంచెం సేపటికి మ్యాక్స్ ఇంట్లో లైట్స్ బ్లింక్ అవుతాయి. కిటికీ నుంచి చూస్తే ఎడ్డీ పరిగెత్తుతూ ఇంటి నుంచి బయటికి వచ్చి కార్ ఎక్కి ఫాస్ట్ గా వెళ్లిపోతాడు. మ్యాక్స్ కి ఈ ప్రపంచంకి సంబంధించిన
సంబంధించినదేదో క్రిసీని చంపింది అనిపిస్తుంది. అసలేం జరిగిందో ఎడ్డీకి మాత్రమే తెలుసు. రాబిన్, స్టీవ్ సిడీస్ అమ్మే షాప్ లో పనిచేస్తున్నారు. అక్కడికి అందరూ సిడీస్ కొనడానికి వస్తారు. కంప్యూటర్ లో కొన్న వాళ్ళ డేటా ఉంటుంది. డస్టిన్, మ్యాక్స్, స్టీవ్, రాబిన్ పనిచేసే షాప్ కి వెళ్లి కంప్యూటర్ లో ఎడ్డీ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్స్ వెతుకుతాడు. ఆ టైంలో మ్యాక్స్ స్టీవ్ రాబిన్ కి ఏమైందో చెప్తుంది. పోలీస్ జేసన్ ని క్రిస్సీ గురించి, ఎడ్డీ గురించి అడుగుతారు. క్రిస్సీ డ్రగ్స్ కొనడానికి ఎడ్డీ ఇంటికి వెళ్ళింది. నీకు దాని గురించి ఏమైనా తెలుసా అని అడుగుతారు. జేసన్ కి న్యూస్ లో చెప్పింది క్రిస్సీ గురించి అని తెలిసి బాధపడతాడు. ఎడ్డీ మీద కోపం వస్తుంది. తన టీంతో ఎడ్డీ ఇలా చేస్తున్నాడు, క్రిస్సీతో ఆగడు, ఇంకా చాలా మందిని చంపుతాడు, మనం ఎడ్డీని ఆపాలి అంటాడు. లూకస్ ఎడ్డీ అలాంటి వాడు కాదు అంటాడు, కానీ జేసన్ వినడు. డస్టిన్ ఎడ్డీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఎడ్డీ ఎక్కడ ఉన్నాడో తెలుసా అని అడుగుతాడు. ఎడ్డీ రిక్ అని అతని దగ్గర డ్రగ్స్ కొంటాడు, కొన్నిసార్లు అతని ఇంట్లోనే ఉంటాడు అని తెలుస్తుంది. స్టీవ్, డస్టిన్, రాబిన్, మ్యాక్స్ అక్కడికి వెళ్తారు. ఎడ్డీ ఉంటాడు. నాన్సీ తన పార్ట్నర్ ఫ్రెడ్ తో క్రిస్సీ కేస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తుంది. ఎడ్డీ అంకుల్ ని ఏం జరిగింది అని అడుగుతుంది. అతను, ఎడ్డీ అమ్మాయిని చంపలేదు. నా చిన్నప్పుడు 1950లో విక్టర్ అనే ఒక అతను ఉండేవాడు. తన ఫ్యామిలీని మర్డర్ చేసి వాళ్ళ కళ్ళు తీసుకున్నాడు. నిన్న చనిపోయిన అమ్మాయికి కూడా కళ్ళు లేవు. ఇప్పుడు విక్టర్ జైల్లో ఉన్నాడు, కానీ తను తప్పించుకొని ఈ హత్యలు చేస్తూ ఉండొచ్చు అంటాడు. ఫ్రెడ్ కి కూడా గడియారం సౌండ్ వినిపించడం స్టార్ట్ అవుతుంది. అటువైపు వెళ్తాడు. ఫ్రెడ్ కొన్ని సంవత్సరాల ముందు యాక్సిడెంట్ చేశాడు. ఒక ఫ్యామిలీ చనిపోయింది. ఆ యాక్సిడెంట్ లో తనకి మొహం మీద గాయం అవుతుంది. ఇప్పుడు ఏదో నీ వల్లే ఫ్యామిలీ చనిపోయింది, నువ్వు హంతకుడివి అంటూ ఉంటుంది. క్రిస్సీని చంపిన అతనే ఫ్రెడ్ ని కూడా చంపుతాడు. ఎడ్డీ డస్టిన్ వాళ్ళకి జరిగిందంతా చెప్తాడు. డస్టిన్ వాళ్ళు ఎడ్డీకి అప్సైడ్ డౌన్ గురించి చెప్తారు. హత్యలు చేస్తుంది అప్సైడ్ డౌన్ లో క్రియేచర్. మంత్రాలతో అందరికీ శాపాలు పెట్టి అప్సైడ్ డౌన్ నుంచి హత్యలు చేస్తున్నాడు. పేరు వెట్నా. అసలు వెట్నా ఎవరు, ఎందుకు హత్యలు చేస్తున్నాడు? పోర్టల్ క్లోజ్ అయిపోయింది, అయినా ఎలా మన ప్రపంచానికి వచ్చాడు? ఎల్ కి తన పవర్స్ తిరిగి వస్తాయా? హాపర్ రష్యన్ జైలు నుంచి తప్పించుకోగలడా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.